మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఏకాభిప్రాయంతో ముగిసింది. మేయర్గా మమత, డిప్యూటీ మేయర్గా సురేందర్ రెడ్డిలను కాంగ్రెస్ సభ్యులు ఎన్నుకున్నారు. సామాజిక వర్గాలను సమన్వయం చేస్తూ ఎన్నిక పూర్తి చేశారు. 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ 31 మ్యాజిక్ ఫిగర్ దాటడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే బీఆర్ఎస్ సంఖ్యాబలం 16, బీజేపీకి 7 రావడంతో పోటీ లేకుండానే ఎన్నిక పూర్తయిపోయింది. నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లను అభినందించారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మహబూబ్ నగర్ చరిత్రలోనే చారిత్రాత్మకమైన దినం, సువర్ణ అధ్యాయానికి నాంది. 75 సంవత్సరాలు మున్సిపాలిటీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడి కార్పొరేషన్ ఎన్నికలు జరిగి ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. కార్పొరేషన్ ఏర్పడినందుకు, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినందుకు, ఈ పట్టణ అభివృద్ధి ముఖ్యం. మనకు కార్పొరేషన్గా అన్ని హంగులు దీనికి సమకూర్చాలి. అందుకు అన్ని పార్టీల నాయకులు కూడా 75వ సంవత్సరం ముగింపు సందర్భంగా కలిసిమెలిసి మహబూబ్ నగర్ ప్రజలకు ఒక అభివృద్ధి సందేశం ఇద్దాము. ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ అంటే ఇదిరా అని చూపించే ఘట్టం ఈరోజు ప్రతి పాలమూరు బిడ్డ దేశంలో ఎక్కడున్నా, విదేశాల్లో ఎక్కడున్నా మా మహబూబ్ నగర్ నెంబర్ 1 ఏకతాటిన చరిత్ర సృష్టించడానికి మేయర్ ఎన్నికను ఏకగ్రీవంగా చేసుకొని, డిప్యూటీ మేయర్ ఏకగ్రీవంగా చేసుకొని ఈరోజు మనందరి మనసులు ఉప్పొంగేటట్టుగా, గర్వంగా మనం ఎప్పటికీ చెప్పుకునేటట్టుగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను ఏకగ్రీవంగా చేసింది. ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి వచ్చిన ఈ అవకాశం నాకు అందరి ఆశీస్సులతోటి చాలా ఆనందంగా ఉంది. నాకు ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. ఈ 60 డివిజన్లు అందరం కలిసి పని చేసుకుంటాం. ఏమున్నా మేమందరం కలిసికట్టుగా ఒకే కుటుంబంగా ఉండి చేసుకోగలుగుతాం. మా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ప్రేమను ఈ కౌన్సిల్లో చూసాను నేను. అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన మీద ప్రేమ చూపించి మా పేర్లు చెప్పంగానే అందరు లేచి నిలబడి మాకు మద్దతు పలకడం అనేది, మేము ఎట్లా నడవాలి, ఎట్లా మార్గదర్శిగా తీసుకోవాలి, ఎట్లా ముందర అందరినీ కలుపుకొని పోవడానికి ఒక నిదర్శనంగా నాకు అనిపించింది. ఇక్కడ కౌన్సిల్లో ఉన్నటువంటి అన్ని పార్టీల వారికి, టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం, బీజేపీ అందరూ కూడా మూకుమ్మడిగా మా ఎమ్మెల్యే గారిని చూసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం.